హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డివైఈఓ పరీక్షను వాయిదా వేయాలి. ఏపీపీఎస్సీ చైర్పర్సన్కు ఎమ్మెల్సీలు వినతి. డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారులు డివైఈవై పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీని వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ చైర్పర్సన్ను ఎమ్మెల్సీలు కోరారు. డివైఈఓ పరీక్షకు సిద్ధమయ్యే వారిలో 70% మంది గ్రూప్ 2 పరీక్షలు రాసేవారు ఉన్నారు. ఆ పరీక్ష పెట్టిన తర్వాత నెల రోజులకు డివైఈఓ పోస్టుకు పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ చైర్పర్సన్ కోరాం. దీనిపై చైర్మన్ సానుకూలంగా స్పందించారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డిఎస్సి సిలబస్ ముందుగా విడుదల. డిఎస్సి నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థుల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో వారం రోజుల్లో డిఎస్సి సిలబస్ను విడుదల చేయనుంది. డిఎస్సి సిలబస్ రోడ్ మ్యాప్ ప్రకటించాలి. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు. డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన రోడ్ మ్యాప్, సిలబస్, వయోపరిమితి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కోరారు. ఇంటర్ కళాశాలలో గత ప్రభుత్వం నిలిపివేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. నాడు నేడు రెండో దశ పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. బుడమేరు వరదలకు ఆక్రమణలే ప్రధాన కారణం. దానిపైన ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఎస్జిటి పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించారు. ఫలితాలు కూడా వచ్చాయి. సుమారు 4 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలి. ఎస్సీ వర్గీకరణ జరిగాక డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా కళాశాల ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్మెంట్స్. మరో ఎన్నికల హామీని నెరవేర్చిన ప్రభుత్వం. గత వైకాపా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి సకాలం చెల్లించకుండా విద్యార్థులను పెట్టిన ఇక్కట్లకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేరుస్తూ ఇక నుంచే విద్యార్థులు చదువుకునే కళాశాల యాజమాన్య ఖాతాకే నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇది వర్తించనుంది. ఎస్సీ విద్యార్థులకు మినహా మిగతా అర్హత ఉన్న విద్యార్థులందరికీ కళాశాల యాజమాన్య ఖాతాల్లోకి జమ చేయనుంది. ఎస్టీ విద్యార్థులకు సంబంధించి చెల్లింపులో కేంద్ర వాటా 60% ఉన్నందున ఆ మొత్తానికి రాష్ట్ర వాటా మిగతా 40% కలిపి విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అయితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్కు మంజూరుకు విద్యార్థులు ఫేషియల్ రికగ్నైజేషన్ పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిబంధనను అన్ని కళాశాలలు పాటించాలని స్పష్టం చేసింది. 10వ తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు. 10వ తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పబ్లిక్ పరీక్షలకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలో మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చని, ఇప్పటికే దరఖాస్తు సమర్పించిన వారు కావాలంటే ఐచ్ఛికాన్ని మార్చుకోవచ్చని సూచించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6 తరగతుల వారిని ఒకే ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతూ గత వైకాపా ప్రభుత్వం 2020-21లో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆంగ్ల మాధ్యమం అమలుపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైనందున ఇంగ్లీష్ మీడియం అని వాడకుండా ఒకే మాధ్యమం ఉండాలని ఆదేశించారు. అనధికారికంగా ఆంగ్ల మాధ్యమే అన్నట్టు వ్యవహరించారు. ఒక్కో తరగతి ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నట్టు ప్రకటిస్తూ 10వ తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోని పరీక్షలు రాయాలని నిబంధన పెట్టారు. ఒకే మాధ్యమం అమలు చేయాలని చెప్పడం మినహా ఏ మాధ్యమం అనేది చెప్పకపోవడంతో చాలా పాఠశాలలు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించారు. ఇలా తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయులు కోరడంతో ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. రికార్డులో మాత్రం ఆంగ్ల మాధ్యమమే వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి చదువుతున్న వారు 6.20 లక్షల మంది ఉండగా ఇప్పటి వరకు ఆన్లైన్ నామినల్ రోల్స్లో 4.94 లక్షల మంది విద్యార్థులు వివరాలను ఉపాధ్యాయులు నమోదు చేశారు. ఇందులో 39,000కు పైగా విద్యార్థులు తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాస్తారని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని పాఠశాలలను ఆంగ్ల మాధ్యమం అమలవుతున్నట్టు రికార్డులో నమోదు చేసింది. క్షేత్రస్థాయిలో తరగతిలో బోధన పట్టించుకోకుండా ఒకే మాధ్యమం అంటూ పేర్కొంది. విద్యార్థులకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఇస్తున్నందున చాలా చోట్ల తెలుగులోనే పాఠాలు చెప్పగా విద్యార్థులు మాతృభాషలను చదువుకున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన అంతర్గత పరీక్షలు విద్యార్థులు ఎలా రాసినా మార్కులు ఇచ్చేశారు. ఒకేసారి తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమంలో మార్పు చేయడంతో వీరు అభ్యాసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ బ్యాచ్ విద్యార్థులు 10వ తరగతి రావడంతో ఆంగ్లంలో చదివి ఆంగ్లంలో పరీక్షలు రాయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలు అర్హత సాధించి దేహదారుడి పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు చేసుకునే స్టేజ్ 2 దరఖాస్తు గడువును ఈ నెల 28 వరకు పోలీస్ నియామక మండలి పొడిగించింది. గతంలో నిర్దేశించిన ఆఖరి తేదీ గురువారంతో ముగినుండగా గడువును
పొడిగిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.